హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక ఎగ్జిబిషన్ చూపిస్తున్నాను అనమాట. ఫిష్ యాక్వేరియం ఎగ్జిబిషన్, అండర్ గ్రౌండ్ ఫిష్ యాక్వేరియం ఎగ్జిబిషన్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారండి, సమ్మర్లో పెడతా ఉంటారు. మాకు ఇక్కడ వనసలిపురానికి దగ్గరలో ఎల్బీ నగర్లో కామినేని హాస్పిటల్ పక్కనే పెట్టారన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే పెట్టారు, ఈ ఇయర్ కూడా పెట్టారు. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళకపోయాం, ఈ ఇయర్ అయితే వెళ్ళామండి. అదంతా మొత్తం ఫుల్ వీడియో చేశాను, చూసేసేయండి. చూసి ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే. మనం బయట నుంచి అదంతా అన్నమాట అట్ట ఫిట్టింగ్ మొత్తం అంతా కూడా ఇలా మనం వెళ్ళి ఎంట్రన్స్ మనం టికెట్ తీసుకోవాలి. ఇదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. ప్లేస్ అయితే మటుకు చాలా ప్లేస్ ఉందండి, ప్లేస్కి ఏం తక్కువ లేదు. చాలా ఖాళీ ప్లేస్. మరి ఇక్కడ అంత ఖాళీ ప్లేస్ మరి ఎలాగుందో తెలియదు, కానీ ఎప్పుడు కూడా ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ పెట్టారు, 2 years నుంచి పెడుతున్నారంట. ఈ టికెట్ ఎంట్రీ ఫీజు 80 రూపీస్ అన్నమాట. 3 years దాటిన వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. పిల్లలు 3 years లోపలకైతే అవసరం లేదు. మేము 3 వెళ్ళాం కనుక 3 టికెట్లు తీసుకున్నాం అన్నమాట. టికెట్లు తీసుకోవడానికి ఈ పక్కనే ఉంది. మనం ఇలా ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసుకోకుండా వెళ్ళనివ్వరు. చిన్నపిల్లలు బాగా చిన్నవాళ్ళు అయితే అవసరం లేదు. మేము టికెట్లు తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. అదేనండి లైను, 3 లైన్లు ఏర్పాటు చేశారన్నమాట. ఆ లైన్లో నిలబడి టికెట్ తీసేసుకోవటమే. ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి. 80 రూపీస్ చూస్తున్నారు కదా. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎంట్రీ ఫీజు 80 రూపీస్. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక మన పక్క నుంచి వేరే దారి ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళటానికి. ఫస్ట్ మనం ఎంటర్ అవగానే చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, ఎక్కడా చూడలేదు నేను. ఫిష్ షాపుల్లో కూడా చూడలేదండి. యాక్వేరియం అవి పెట్టుకొని వాళ్ళ దాంట్లో కూడా అంతంత పెద్ద పెద్దవి లేవు, చాలా పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి. ఇప్పుడు అంగో టికెట్లు తీసుకున్నాం, 3 టికెట్లు. అంగో ఎంట్రీ మాట. అలా లైన్గా వెళ్ళిపోవటమే నడుచుకుంటా స్ట్రైట్. కానీ అక్కడ టికెట్ తీసుకుని ఒక ఆయన ఉంటాడు, ఆ టికెట్ తీసుకుని మనం లోన్గా పంపుతాడు. ఎంతమందో చూసుకుని డైరెక్ట్ వెళ్ళిపోవటమేనండి. ఇంకా బయట కూడా మొత్తం ఫిషెస్, డైనోసార్లు ఇవన్నీ పెట్టారు. దాని మీద బొమ్మలు అవిని చిన్నపిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. నేను కూడా ఇలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూసి వెళ్ళామన్నమాట. ఎక్కడ పెట్టారనేది అప్పుడు చూసుకుని వెళ్ళాం. మాకు కూడా తెలియదు, లేకపోతే అంగో లోపలికి వెళ్తున్నామండి. లోపలికి ఎంట్రీ అవుతున్నాం. అంగో వెళ్ళగానే అక్కడ గాజు దాంట్లో కనిపిస్తున్నాయి, చూసారా? ఎంట్రీ కూడా కలర్ఫుల్గా బాగుంది. కానీ అన్ని ఫిషెస్ అవన్నీ ఉన్నా కూడా ఎక్కడా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది లేదండి. యాక్వేరియం ఎప్పుడు పెట్టుకున్నా కొంచెం స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. నీట్నెస్ దాని గురించి అస్సలు అక్కడ లేదు. ఇవన్నీ కొంచెం చిన్న ఫిష్లు మనం ఇళ్ళల్లో చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. అన్ని ఫిష్లు చాలా బాగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు చాలామంది జనం ఉన్నారు. అసలు అంతమంది ఉంటారని అనుకోలేదు. మేము వెళ్ళినప్పటికీ 7 అయింది. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఖాళీ లేదండి, చాలా జనం ఉన్నారు. 2 లైన్లు పెట్టారు, అటు నుంచి వెళ్ళొచ్చు. యాక్వేరియం మధ్యలో అటు ఇటు ఖాళీ ప్లేస్ పెట్టారన్నమాట నడుచుకుంటూ వెళ్ళటానికి. చాలామంది ఎక్కడ పడితే అక్కడే ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చాలా బాగుందన్నమాట. పైకి కూడా ఉన్నాయి. ఇంకా ముందు వెళ్తే ఇంకా పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లైటింగ్ కూడా బాగా పెట్టారు ఒక్కొక్క దాంట్లో. నిన్న యాక్వేరియంలో అది ఫిష్లు అవి బాగా కనపడటానికి అవి బాగా పెట్టారన్నమాట. అవి తిరిగి అంత స్పేస్ ఉంది, బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి. అయినా సరే అవి తిరగటానికి కూడా ఖాళీగా ఉందన్నమాట. మన పైన, మన తల మీద కూడా గ్లాస్ ఉంటుంది మన పైకి. ఆ పైన కూడా ఫిషెస్ గిరగిరా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఓన్లీ అటు ఇటు సైడ్లను పెట్టారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందండి. ఇదైతే చాలా బాగుందండి ఎగ్జిబిషన్. షాపింగ్ కూడా మస్తు ఉంది, షాపింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఫిష్లు ఏంటో తెలియట్లేదు, కానీ అన్నీ ఓదాని మీద ఒకటి, ఓదాని పక్కన ఒకటి పడుకుని ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఎక్కడా చూడలేదు, అసలు కదలనన్నా కదలట్లేదు, ఎంత టచ్ చేసినా కదలట్లేదు.
ఏమన్నా కొన్ని చేపలు అనుకో మనం ఇలా కొట్టినప్పుడు చేతితో టచ్ చేసినప్పటికి అటు ఇటు తిరుగుతా ఇది జరగలేదు అన్నమాట. ఇవి చూడండి, ఈ వైట్ ఇవి పెద్ద పెద్దవి ఉన్నాయి షార్కులు, కానీ స్లోగా తిరుగుతున్నాయి అవి. అందులో మా అబ్బాయి ఫోటో పోజిస్తున్నాడు అన్నమాట. దాని నోట్లో నోరు తల పెట్టినట్టు ఫోటో పోజిస్తున్నాడు. అది గోడ మీద బొమ్మలు అవి వేశారు. అవన్నీ బయట లోపల కూడా సేమ్ అవే కలర్ ఫిషెస్. ఈ డైనోసార్లు ఇవన్నీ పెట్టారు. ఈ చిన్న చిన్న షార్కులు అన్నమాట ఇవి. ఇవి దాటుకుని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఉంటాయి చూడండి, చాలా పెద్దవి. ఒకే ఒక కూలర్ పెట్టారండి, లోపల ఫ్యాన్లు కానీ ఏమీ లేవు, అయినా సరే నీట్గా ఉంది. ఇవి చాలా పెద్ద చేపలు. ఇవేమో ఒక్కొక్కటే పెట్టారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గాజు దాంట్లో ఒక్కొక్కటే పెట్టారు పెద్ద పెద్ద చేపలని. ఇది బ్లాక్ కలరు. ఇవేంటంటారంటే లక్కీ ఫిష్లు అంటారంట వీటిని. బ్లాక్ వైటు ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. అవి లక్కీ ఫిష్లు అంటారంటండి. లక్కీ ఫిష్ అనేది చాలా రేటు ఉంటుంది. చిన్న చేపే ఒకసారి మేము అడిగితే బయట 5,000-6,000 చెప్పాడు. బాగా చిన్నది, చిన్న అక్వేరియంలో వేసుకోవటానికి. ఇవేమో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మరి ఇవి ఎంత ఉంటాయో తెలియదు, కానీ చాలా రేటు మట్టుకు ఉంటుంది. అది చూడండి లక్కీ ఫిష్. అది ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. మనకి ఏదన్నా ముందు ఏదన్నా ఆపద లాంటిది ఏదన్నా జరిగేలాగా ఏదన్నా ఉంటే అది ముందే చెప్తుందంట. అది అసలు చాలా స్లోగా తిరుగుద్ది. మనకి ఏదన్నా జరుగుతుంది అనినప్పటికీ స్పీడ్గా తిరిగేస్తుందంట. అప్పుడు మనం గుర్తుంచుకుని మనం జాగ్రత్త పడాలన్నమాట. లక్కీ ఫిష్ అనేది ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మంచి కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట. ఇదైతే ఎంత బాగుందో. సేమ్ ఇవన్నీ కూడా మా ఇంట్లో చిన్న అక్వేరియం ఉందండి, అందులో వేసుకుంటాం. అలాంటి ఫిష్లు అన్నీ అన్నమాట. చిన్న చిన్న ఫిష్లు కలర్ పింక్, ఎల్లో, రెడ్, గ్రీను, పర్పుల్, బ్లూ ఇవన్నీ రంగురంగులు ఉంటాయన్నమాట. కలర్ వేసినవి కాదండి అవి, ఆ ఫిష్లు అలాగ వస్తాయన్నమాట. అదే పెద్ద అయినా కూడా సేమ్ అయ్యే కలర్ ఉంటాయి. చూడండి చిన్న 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 ఎన్ని ఉన్నాయో. పైన మొత్తం రౌండ్గా ఉంటాయి అన్నమాట. పైన వాటికేమో ఆక్సిజన్కి బౌల్స్ లాంటివి పెట్టారు ఫిష్లకి. ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. చూసారా జనం, మనం వెళ్ళటానికి కూడా దారి లేదు, మెల్లిగా తప్పించుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇరుకిరుగ్గా ఉంది. సండే రోజున వెళ్ళాం మేము. సండే అవడంతో అందరికీ ఖాళీ కదా, ఆ రోజు అందరూ వచ్చారు. ఇంకా అసలు ఖాళీ లేదండి. చూస్తుంటే కడుపు నిండిపోయింది. మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు అన్నిటిని ఒకసారి చూసి. మా ఇంట్లో అక్వేరియం దగ్గర అలా నుంచుని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ చూడండి గోల్డ్ ఫిష్లు అన్నీ ఒక్క చోట గుమ్మిగూడిపోయినాయి. అందరూ వాటిని చూస్తున్నారు అన్నమాట. అవి అటు ఇటు కదలట్లేదు, అన్నీ ఒకే చోట ఉన్నాయి. గోల్డ్ ఫిష్లు అన్నమాట. గోల్డ్ ఫిష్ల్లో ఇది ఒక రకం, వైటుని గోల్డ్ కలర్ 2 కలిపి ఉంటాయి ఆ ఫిష్లు. అవన్నీ నాకెలా తెలుసు అంటే మా ఇంట్లో కూడా చిన్న అక్వేరియం ఉందండి, మేము కూడా వేస్తూ ఉంటాం. అవన్నీ తెలుసు నాకు, వాటి పేర్లు కూడా కొన్ని తెలుసు. నేను ఇంకా అలాగే జనంలో జాగ్రత్తగా అలాగే తీసానమాట వీడియో. తీయటానికి అసలు వీలు పడలేదు. ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు కదులన్నా కదలట్లేదు. ఇది కూడా లక్కీ ఫిష్ ఏనంట. మూతి ఏమో ఇంత పొడుగుంది. మా వాడు ఇంకా అదే మాట అంటున్నాడు, అమ్మ మూతి చాలా పొడుగుంది, మూతి చాలా పొడుగుంది అంటున్నాడు ఆ ఫిష్ని చూసుకుని. ఆ పెద్ద చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అయితే ఒక్కొక్క ఫోటో దిగమ్మట అందరం అని. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా లైన్గా వెళ్తుంది, మళ్ళీ పైనుంచి రౌండ్ తిరుక్కుని వస్తుంది. అది ఇక్కడ నుంచి అయితే బయటికి కదలబుద్ధి లేదు. ఇవి ఇంకో రకం చేపలండి. ఇవన్నీ కూడా స్లోగా వెళ్తున్నాయి, స్పీడ్గానే తిరగట్లేదు, చాలా స్లోగా తిరుగుతున్నాయి. ఆ స్లోగా తిరిగేట్లని లక్కీ ఫిష్లు అంటారంటండి. వాటి పేర్లు ఏవో ఉంటాయి, అవి అయితే నాకు తెలియలేదు, మా వారికి కూడా తెలియలేదు. వాటి పేర్లు ఇంకొకటి ఏవో ఉంటాయంట. చాలా ఉన్నాయండి ఇందులో అయితే. కాకపోతే అన్నీ ఒకే దగ్గరగా ఉంటున్నట్టు అలాగుండి, చెన్నై అయితేనే చిన్న ఫిష్లు అయితేనే మనం ఎంటర్ అవగానే చెన్నై ఉన్నాయి కదా, అవి అయితేనే కొంచెం దూరంగా వెళ్ళినాయి. కానీ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. చూసారా ఇగో అన్నీ అలా దగ్గరగా ఉండి అన్నమాట. పైనుండి సైడ్ల నుండి కాదు, పైకి వీడియో తీయటం అవ్వట్లేదని కెమెరా కింద నుంచి పెట్టి తీసానమాట, అన్నీ కవర్ అవుతాయని. అవి అలాగే ఉంటున్నాయి, కదులు మెదులు లేకుండా ఉంటున్నాయి. అందరూ చేతులతో కదుపుతున్నారు, అవి కూడా లేవు. ఇవి ఇంకో రకం. చాలా రకాల చేపలు ఉన్నాయండి. ఇది పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో అది ఏమో చుక్కల చేపలు, చుక్కలు ఉన్నాయి. వీటిని చుక్కల చేపలు ఏమో అంటారంట. ఇగో ఇవన్నీ చుక్కలు ఉన్నాయి.
అవి కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది అన్నమాట, స్పీడ్ అనేది లేదు. ఇక్కడతో అయిపోయిందండి. ఈ అక్వేరియం ఫిషెస్ మొత్తం ఇక్కడతో క్లోజ్ మాట. మనం ఎంటర్ అయిన కాడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా ఈ అక్వేరియమే. ఇందులోంచి మనం ఇలా బయటకు వస్తే ఈ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, స్నేక్, టైగరు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. ఇవన్నీ బయటికి రాగానే మొత్తం ఎగ్జిబిషన్ చూసారా. ఇది జెయింట్ వీల్ని చూసే మేము లోపలికి వెళ్ళాం. ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టారో తెలియలేదు, మెయిన్ రోడ్డు పక్కనే ఉందండి ఇది. ఇదంతా మొత్తం షాపింగ్, పిల్లలు ఆడుకునే వస్తువులు, పిల్లలవి, ఆడపిల్లలు ఉంటే జడ కుచ్చులు, క్లిప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టిక్కర్స్ కానుంచి రేట్లు కూడా పెద్ద ఏమీ ఎక్కువ లేవండి, రీజనబుల్గానే ఉన్నాయి. పిల్లలకి బొమ్మలు మా అబ్బాయి అయితే 2-3 తీసుకున్నాడు అన్నమాట. మామూలు రీజనబుల్గానే ఉన్నాయి. అవి బయట అయితే చాలా ఎక్కువ రేట్ చెప్పారు. బయట మీద మాకు ఇందులోనే కొంచెం రేట్ తక్కువ అనిపించింది. ఇవన్నీ ఎక్కడ చూసేవే, చెవులు కమ్మలు ఇవన్నీ మాట. మొత్తం గాజులు, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టారు. వాటి రేట్లు కూడా వాటి మీదే వేసేసారండి. ఈ బ్యాంగిల్స్ రేట్లు ఎంత ఉంటాయో దాని మీదే ఒక అట్ట మీద రాసేసారు. ఇవి బెల్ట్లు, హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ ఒక పక్కనే. ఇవన్నీనేమో ఇవి ఇక్కడ మా అబ్బాయి షాపింగ్ చేస్తున్నాడు అన్నమాట. వాడికి ఎంతసేపు ఆడుకుని ఉండాలి. కత్తి కావాలి అంటున్నాడు. ఒకసారి మేము కర్మన్ఘట్ట ఆంజనేయస్వామి గుడికి వెళ్తే అక్కడ ఒక కత్తి ఉంది, కొనమన్నాడు. గుడిలో దర్శనం చేసుకుని వచ్చేలోపు ఆ కత్తి ఎవరో తీసేసుకున్నారన్నమాట. లేదు, అప్పటి నుంచి గొడవ పెడుతున్నాడు. ఇక్కడ కత్తి ఉందని అడిగాము. బాగానే రీజనబుల్ 80 రూపీస్ చెప్పారు, చెప్పిన రేట్ అన్నమాట. అది బయట 150 కూడా చెప్పారండి. మేము ఎక్కడా కొనలేదు. ఇక్కడ 80 రూపీస్ పర్వాలేదు కదా, బయట రేట్లను బట్టి అని తీసుకున్నాం. ఆ కత్తి ఒకటి తీసుకున్నాం, ఒక స్టిక్ ఒకటి తీసుకున్నాడు, ఇంకో చేతికి బెల్ట్ లాంటిది ఒకటి తీసుకున్నాడు, ఒకటేమో బొంగరం అంటారు అదొకటి తీసుకున్నాడు అనమాట. ఆ బాల్ కావాలని గొడవెట్టాడు. ఆ బాల్ ఇంట్లో ఉన్నాయని వద్దన్నమాట. అవన్నీ ఆడి చూపిస్తున్నాడు అందులోని. అంతమంది జనంలో వాళ్ళు షాపులో కూడా ఏం పట్టించుకోవట్లేదు. కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు కూడా. ఇవన్నీ ఆడపిల్లలకి డాక్టర్ కిట్లు అని ఇవన్నీ ఉన్నాయండి. రీజనబుల్ రేట్లే. ఎవరికన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీ పిల్లలకు కావాల్సిన సామాన్లు కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. కత్తి తీసుకున్నాను, అదిగో చూపిస్తున్నాను మీకు. 80 రూపీస్ అన్నమాట. 80 రూపీస్కి కత్తి వచ్చింది. బయట అయితే 150 రూపీస్ అది చెప్పారు మాకు. ఇవి షుగర్ క్యాండీ అంటారు కదా, ఇది వరకు మనం పీస్ మిఠాయి అనేవాళ్ళం. ఆ షుగర్ క్యాండీ, ఇవి మామిడి తాండ్రే, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, మనకు సోంపని ఇలాంటివన్నీ ఉంటాయండి. నట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. అవి టేస్ట్ చేయమని ఇస్తున్నారు మనకి. నేను అసలు ఏమీ తీసుకోలేదు. హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా పెట్టారండి ఆ పక్కనే. తీసుకోండి అన్నారు కానీ ఏమీ తీసుకోలేదు. అవి చిన్న బాక్స్ 80 రూపీస్ అంట. అడిగాము, ఎంతో లేదు, అది బాగా చిన్నగా ఉంది, మామిడి తాండ్రది. ఇవన్నీ డ్రెస్సులు, వాచీలు, పిల్లల వాచ్ 100 రూపీస్ అంట. క్యాప్ 150 రూపీస్ అంట. రేట్లు ఏమీ పెద్ద ఏం బాగా ఎక్కువేమీ అనిపించలేదండి. ఇక్కడ మార్కెట్లో కొన్న ఆ రేటే అనిపించింది. కళ్ళజోళ్ళు, పిల్లల ఈ కళ్ళజోళ్ళు అయితే 100 రూపీస్ అంట, పెద్దవాళ్ళు అయితే 200 అంట. ఏమీ తీసుకోలేదు కానీ అన్నీ అడిగాము, రేట్లు అవి అడిగి చూసామన్నమాట. అన్నీ వెళ్ళాం కదా మొత్తం. ఇవన్నీ బ్యాంగిల్స్, చిన్నపిల్లల బ్యాంగిల్స్, పెద్దవాళ్ళవి, చిన్నవాళ్ళవి అందరివి ఉన్నాయండి. దాని మీద వేసేసారు చూసారా రేట్లు. 100 అని, 250 అని. కొంచెం స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయేమో 250, మామూలుగా ఉన్న గాజులేమో 150, 100 అలాగ ఉన్నాయి. ఇంక చిన్న 2 గాజులు ఉంటాయి కదండి సెట్, 2 గాజులు, అవేమో 50 రూపాయలు అలాగ ఉన్నాయన్నమాట. అన్ని రేట్లు దాని మీద ఉన్నవే, దాని మీద ఉన్న రేట్లే మనం కొనుక్కోవాలి. కాకపోతే పిల్లలు ఆడుకునే సామాన్లే ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ పిల్లలే వస్తారు కదా, అందుకో ఏంటో కానీ పిల్లల సామాన్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా స్టిక్ ఒకటి తీసుకున్నాడు మా అబ్బాయి. అది లైట్ వస్తుంది అన్నమాట. లైట్ వేసుకుని ఇలాగా వాడిని కొట్టడానికేనంట. ఎప్పుడన్నా మాకు కోపం వచ్చినప్పుడు నన్ను కొట్టడానికి ఉంటుందని. అంగో చూడండి, అది మిలిటరీ. అవన్నీ రోడ్డు మీద పెట్టి ఉంచుతారన్నమాట. మనం వెళ్ళే దారిలోని చూసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. షాపులు అయితే చాలా బాగుందండి. షాపింగ్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, లేడీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. నైటీలు ఉన్నాయి, నైట్ ప్యాంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. క్లిప్పులు కానించి మొత్తం సమస్తం దొరికేస్తున్నాయి ఇక్కడ. మరి అవి ఎలాగుంటాయో తెలియదు కానీ రేట్లు మటుకు బాగానే ఉన్నాయండి, పర్వాలేదు, రీజనబుల్ అనిపించింది అన్నమాట. ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్ అంట.
ఒకసారి టేస్ట్ చేయమన్నారు కానీ ఏమీ చేయలేదండి, చూసి వచ్చామంతే. మనం వెళ్ళి దారిలోనే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కప్పులు, టీ కప్పులు, పింగాణీ కప్పులు, ప్లేట్లు అవన్నీ. ఇదంతా షాపింగ్ అంతా అయిపోయినాక లాస్ట్కి గేమ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లు, బాళ్ళు ఇవే కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏమి తీసుకోలేదు. మా అబ్బాయి అదొకటి తీసుకున్నాం, కత్తి ఒకటి తీసుకున్నాం, ఆ వాచ్ లాంటిది అది ఒకటి తీసుకున్నాం, బెల్ట్, ఒక చిన్న బొంగరం అన్నమాట. ఆ 4 తీసుకుని వచ్చేసాం అన్నమాట. ఇదంతా అయిపోయి నాకు ఇంక డ్రెస్సెస్ కాడికి వచ్చామండి. మనం వెళ్ళి దారిలోనే మొత్తం లైన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే రూటు, స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. ఇవన్నీ గేమ్స్. అందులో బాణం వేస్తే వేస్తారంట, మధ్యలో పడాలి బాణం. ఇదేమో నీ కళ్ళకి అది పెడతారు కదండి, ఊగిపోతారు మనుషులు. చూడండి ఎలా ఊగిపోతున్నారో వాళ్ళు. అవన్నీ షూట్ చేశాను, నాకే నవ్వు వచ్చింది. ఆ అబ్బాయి అటు ఇటు పడిపోతుంటే వెనకాల నుండి పట్టుకుంటున్నాడు. ఇది గన్ షూటింగ్, బెలూన్స్ పెడతారు, గన్తో షూటింగ్ చేయాలి. ఇవన్నీ మా అబ్బాయి ఇది వరకు చాలా ఎగ్జిబిషన్కి అది వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆడేసాడు. ఇంకా ఇవన్నీ ఆడనన్నాడు అన్నమాట. వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బోటింగ్ చేస్తానన్నాడు. మేము వెళ్ళినప్పటికీ బోటింగ్ దగ్గర చాలా లైన్ ఉంది. టికెట్ తీసుకోవాలంట, 60 రూపీస్ అండి. ఒక్కొక్క అబ్బాయిని ఎక్కిస్తారు, ఒక్కొక్కరిని 60 రూపీస్ అంట. ఇంకో కారు ఉంది, ఆ కారు 80 రూపీస్. ట్రైన్ ఉంది, ట్రైన్ అయితే 100 రూపీస్ మనిషికి, పర్సన్కి వచ్చి 100 రూపీస్. అంతే 100 రూపీస్. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉందండి. ఈ జెయింట్ వీల్ కూడా 100 రూపీస్ ఒక్కొక్కరికి. బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ట్రైన్ అయితే 10 రౌండ్లు వేస్తాడంట. 10 రౌండ్లకి 100 రూపాయలు అన్నమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా 100 రూపాయలు. బాగుంది కదా. జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ నాకే ఎక్కాలనిపించలేదు. మళ్ళీ మా అబ్బాయిని అక్కడ కింద ఒకనే వదలాలనేసి ఎక్కించలేదు అన్నమాట, వాడు భయపడతాడని. ఇంకో కారు ఎక్కించామండి, 80 రూపీస్ అన్నమాట. 2 రౌండ్లు వేస్తాడు, అక్కడ నుంచి ఇక్కడికి రౌండ్లు వేస్తాడు. ఆయన చేతిలో ఉంటుందో చేతితో ఆపరేట్ చేస్తా వెళ్తాడనమాట. ఈ కార్ అంటే ఎప్పుడు ఇంట్రెస్టే చూపిస్తాడు, ఎక్కుతానని. కార్ డ్రైవింగ్ ఒకటి, బైక్ డ్రైవింగ్ ఒకటి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట మా అబ్బాయికి. ఇదొకటి ఎక్కించాము. ప్లేటు మనం తిని కూడా ఉన్నాయండి. మిరపకాయ బజ్జీలని, అప్పడాలని, ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని మొత్తం అన్నీ ఉన్నాయి. మొత్తం తిని కూడా ఉన్నాయి. అది కూడా ఉంది, అది కూడా 100 రూపీస్ అంట. అది ఎక్కుదామంటే అది కూడా వద్దన్నాడు మా అబ్బాయి. ఏంటి పట్టి ఏం వద్దొద్దు అన్నాడు మా జని బాబాయ్, ఏంటో తెలియదు కానీ అన్నీ ఎక్కేసాడు కదా ఇది వరకు, వద్దొద్దు అన్నాడు. ఇంకా కారు ఎక్కాడు. కారు తర్వాత ట్రైన్ ఒకటి ఎక్కాం. ఆ తర్వాత అది చేసాడండి, బోటింగ్ చేశాడు. ఈ కారు దిగిపోయినాక మిరపకాయ బజ్జీ తీసుకున్నాం అన్నమాట. మిరపకాయ బజ్జీ ప్లేట్కి 5 బజ్జీలండి, పెద్ద పెద్ద బజ్జీ, 100 రూపీస్ అన్నమాట ప్లేటు. బాగుందండి. మిరపకాయ బజ్జీ కూడా చాలా టేస్ట్గా ఉంది. వేడిది అలాగా అప్పటికప్పుడు నూనెలోంచి తీసి వేసిస్తున్నారు అన్నమాట. అసలు నిల్వ అనేది ఉండలేదు. మళ్ళీ అట్లకి లైన్లో నుంచోవాలి ఆ మిరపకాయ బజ్జీ తీసుకోవాలంటేనే. ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీ తీసుకున్నాం. మిరపకాయ బజ్జీ అయిపోయి ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నామండి, పక్కనే ఉంది ఐస్ క్రీము. ఇది కారానికి, అది కూల్ మాట. అప్పుడే కొంచెం లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం. దాని మీద ఏవో చిప్స్ లాంటివి ఏవో జల్లిస్తున్నాడు అబ్బాయి. అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి, పర్వాలేదు. అవేమో 25 రూపీస్ ఐస్ క్రీమ్ కప్ ఒకటిని, కోను. ఐస్ క్రీమ్ తినేసి కొంచెంసేపు అటు ఇటు మామూలుగా తిరిగామండి, ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసాము. తర్వాత మళ్ళీ వీడు బోటింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మళ్ళీ టికెట్ తీసుకుని అప్పటికి కొంచెం జనం తగ్గారు. లేట్ అయ్యే కొలది జనం తగ్గుతారు కదా, తర్వాత వెళ్దాంలే అనేసి ముందు ఇవన్నీ చూసుకున్నాం. లోపలికి వచ్చేసి ఎంట్రన్స్ ఒక పక్క నుంచి ఉంటే మనం బయటికి వెళ్ళే దారి ఇటు పక్క నుంచే. జెయింట్ వీల్ ఉంది కదా, జెయింట్ వీల్ పక్క నుంచే బయటికి వెళ్ళే దారి కూడా ఉంటుందండి. అదొకటి కావాలని అనమాట. అది ఆలుగడ్డతో చేస్తారండి. ఆలుగడ్డని రౌండ్గా తిప్పి మధ్యలో పుల్ల పెట్టి ఆయిల్ వేసి కాలుస్తారు. దాని మీద జామ్ లాంటిది ఏదో సాసులు వేస్తారన్నమాట. అదిగో ఐస్ క్రీమ్ తింటున్నాం అన్నమాట, చూపిస్తున్నాను మీకు. జెయింట్ వీల్ మంచి నైట్ టైము లైటింగ్ అది బాగుంటుంది కదా, కలర్ఫుల్గా బాగుంది. మా ఈవినింగ్ 5 నుంచి 11 వరకు ఉంటుంది అంటండి టైమింగ్స్. బయట రాసి పెట్టారన్నమాట టైమింగ్స్. ఇంకొకటి బోటింగ్ దగ్గరికి వచ్చామండి.
టికెట్ తీసుకున్నాం 60 రూపీస్. ఒక 5 నిమిషాలే బోటింగ్ చేపిస్తారు. ఆ చేతులతో తిప్పుకోవాలి, ఆ చేతితో తిప్పుతా మూవ్ చేయాలన్నమాట బోట్ని. 5 మినిట్స్. 4 బోట్లు ఉన్నాయి, 4 పిల్లల్ని ఎక్కిస్తారన్నమాట. ఏజ్ లిమిట్ ఏమి లేదు, బాగా పెద్దవాళ్ళని అయితే ఎక్కించరు. ఆ బోటింగ్ అలా చేయటమే. ఆ తిప్పుతుంటుంటే ఆ వాటర్ కూడా బోట్లోకి వచ్చేస్తున్నాయండి, పిల్లల బట్టలు కూడా తడిసిపోతున్నాయి. వాటర్ అది మటుకు నీట్గానే ఉంది, పర్వాలేదు. ఒక ఆయన దగ్గరుండి చూస్తున్నాడు, ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట అవన్నీ. టికెట్స్ ఏమో పక్కనే ఉంటుంది, పక్కన తీసుకోవాలి, మనం బయట నుంచోవాలి. ఒక్కొక్కసారి అయితే బాగా చిన్నపిల్లలు అనుకో 2 పిల్లలను కూడా ఎక్కిస్తున్నారన్నమాట ఆ బోట్లోని. 2 పిల్లలు ఎక్కుతున్నారు. జెన్నీబాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. వాళ్ళ డాడీ ఏమో పక్కన కూర్చుని ఉన్నారన్నమాట, నుంచోలేక. కాళ్ళు లాగేసినాయండి, చాలా టైం కదా నిలబడి ఉంటాం. కాళ్ళు అయితే బాగా లాగేసినాయి, కూర్చోటానికి అది ప్లేస్ అది లేదు. ఈ బోటింగ్ చేసే దగ్గర బయట చైర్లు వేసి ఉన్నాయన్నమాట, ఆ చైర్లో కూర్చుని ఉన్నారు ఆయన కొంచెంసేపు. ఈ బోటింగ్ చేస్తుంటే నేను నుంచి వీడియో తీస్తున్నాను, నేను చూసుకుంటా ఉన్నాను అనమాట. 5 నిమిషాలే, ఎక్కువ తిప్పరు. మళ్ళీ తీసేసి ఆల్రెడీ లైన్లో ఉంటున్నారు కదా, మళ్ళీ తొందరగా తిప్పేసి మళ్ళీ వేరే వాళ్ళని ఎక్కిస్తారు. మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు ఆ వాటర్లో. నీళ్ళైనా ఇలాంటి నీటిలో బోటింగ్లు అయినా ఇలాంటివి అవి బాగా ఇష్టం అన్నమాట. బీచ్కి అది వెళ్ళినప్పుడు కూడా అలా వాటర్లో అది బాగా కొట్టుకుంటాడు, ఆ ఇంట్రెస్ట్. ఈడేమో బోట్ తిప్పడం రావట్లేదు, ఆ చివరికే వెళ్ళిపోతున్నాడు. ఇటు తిప్పు బ్యాక్ తిప్పు అని పక్క నుంచి ఆరవాల్సి వస్తుంది. అలా అరుస్తుంటే అలా తిప్పుతున్నారు. ఇంకా బోట్ రావట్లేదు అనేసి ఆ బోటు చూసి అయినా ఇంకెళ్ళి వెనక్కి లాక్కొచ్చాడు అనమాట ఆ బోట్ని. అందరినీ దింపేశారు, అందరి పిల్లలని. లాస్ట్ని మా వాడినే దింపుతున్నారు. ఇంకా దిగిపోయాడు. ఎలాగుందని అంటే చాలా బాగుందమ్మా, సూపర్ ఉందని చెబుతున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కామండి. ఆ ట్రైన్ ఇద్దరం ఎక్కామన్నమాట, మా వారంగో కింద ఉన్నారు బయట, మేమిద్దరం ఎక్కాము. అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు చూడండి, ఆయనే బయట ఉండి చూస్తున్నారు అన్నమాట, ఎక్కనన్నారు ఆయన. ఇది 100 రూపీస్ మనిషికి వచ్చి, ఇద్దరికి 200 అన్నమాట. ఇది కూడా బాగుందండి, కాకపోతే ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ స్పీడ్ పెంచుతున్నాడు. రయ్యమని సైడ్కి ఒరిగిపోతున్నమాట, అక్కడ కొంచెం భయపడ్డాడు మా అబ్బాయి. మనం బస్సులో అది ప్రయాణం చేసినప్పుడు టర్నింగ్ తిప్పినప్పుడు ఇలా సైడ్కి ఒరుగుతాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు, రయ్యమని పక్కకు ఒరిగిపోతున్నాం. అలా వీడియో తీయడం కూడా కష్టమైంది అన్నమాట. ఫోన్ 2-3 సార్లు జారిపోయింది. ఒకసారి చేశాను, 2 సార్లు చేయలేదు. ఇంకో గొంతులేసేస్తున్నాడు, నేను లేదు దిగిపోతాను ఆపేమ్మానని. కింద నుంచి మా వారు తీస్తున్నారండి వీడియో. అది ట్రైన్ అన్నమాట. చూడటానికేమో మామూలుగానే కనిపిస్తుంది కానీ ఎక్కితే తెలుస్తుంది రయ్యమని. ఫుల్ ఎంజాయ్ చేసాం దాంట్లో, కేకలో గోల రకరకాల కింద ఉందన్నమాట. జాతి నిండక్కర్లేదు, కొంతమంది అయినప్పటికీ తిప్పేస్తున్నాడు ట్రైను. 10 రౌండ్లు వేస్తాడండి ట్రైను. 100 రూపాయలు, 100 రూపాయలకి 10 రౌండ్లు అన్నమాట. బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సీట్కి ఇద్దరిద్దరే కూర్చోవాలి, చిన్న సీట్లు ఉంటాయి, ఇద్దరిద్దరే కూర్చోవాలి. ఎదర పట్టుకోవడానికి కూడా ఉంది. అంతా అది మోటార్ సిస్టమ్ కదా, కరెంట్ మీద. చాలా బాగుందండి. కింద నుంచి అంగో వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాం మేము. ఆ ట్రైన్లోంచి వీడియో తీయటం కుదరలేదు అన్నమాట. స్పీడ్గా మనకి ఇలా స్లోగా కనిపిస్తుంది కానీ స్పీడ్గానే తిరుగుతుందండి అది. ఒక పక్కన సన్నగా ఉంటుంది ఆ రైలు పట్ట, అక్కడికి వెళ్ళినప్పటికి బాగా స్లో చేస్తున్నాడు. ఇంకా అయిపోయింది, దిగిపోతున్నాం. ఇంకా స్లో అయిపోతుంది కదా, ఇంకా దిగిపోవటమే. ఇంకా అంగో అలా సన్నగా ఉంటుంది అన్నమాట ఆ రైల్వే ట్రాక్. కానీ అన్నీ బాగానే ఉన్నాయిలే. షుగర్ క్యాండీ ఇందాక ఒకసారి చూసి వెళ్ళాం కదా, షుగర్ క్యాండీ. మా అబ్బాయి ఏమో షుగర్ క్యాండీ కావాలని గొడవ పెట్టాడు. చాలాసార్లు నేను వీడియోల్లో చూశాను, ఎప్పుడూ తినలేదు అని గొడవ పెడితే తీసుకున్నామండి. 50 రూపీస్ షుగర్ క్యాండీ. ఆ పుల్లకి చుట్టిస్తాడనమాట షుగర్ది. బాగుంది ఇలాగా లైవ్లో తీసుకోవటం. ఇది వరకు మా చిన్నప్పుడు అయితే కవర్లో పెట్టి ఇచ్చేవారు పీచు మిఠాయి, ₹10 పావలా ఉండేది. మళ్ళీ ఆ కవర్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో చిన్నది ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడేమో అది పుల్లకి చుట్టి పెద్దది ఇస్తున్నాడు. అది ఎలా తినాలని అడుగుతున్నాడు మా వాడు. ఈయనేమో స్వీట్ కార్న్ తీసుకున్నారన్నమాట ఒక కప్పు. అవి కూడా చూపిస్తున్నాను మీకు, మేమేమేం చేసాం ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి. ఆ షుగర్ క్యాండీ బాగా తింటున్నాడు. వీడియోలో మా తలకాయలు కనపట్టలేదు, నేను కెమెరా పైకి కిందకి పెడుతున్నాను. నేను స్టిక్ పట్టుకెళ్ళలేదండి, ఫోన్ స్టిక్ పట్టుకుని వెళ్తే బాగా వచ్చేది, చేతితో తీయటం సరిగ్గా రావట్లేదు అనేసి చెబుతున్నారు, కిందకి పెట్టాలి పైకి పెట్టాలని. ఇదొకటి చాక్లెట్ది, ఇది కూడా చాలా బాగుందండి. చాక్లెట్ అలాగా ముంచి ప్లేట్లో పెట్టిస్తున్నారన్నమాట. సూపర్. అది తినేవాళ్ళు అది తింటున్నారు, ఏది పడితే అది. తినే వాటికి కొరత లేదండి. మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తే అన్ని రకాలు ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.
కానీ వాటర్ బాటిల్స్ బయట వాటర్ తాగడం కొంచెం మంచిది కాదు. మనం ఇంట్లోంచి ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోవటమే. ఇంకా అయిపోయింది కదా, అంతా అయిపోయింది. లాస్ట్ ఇక్కడ జెయింట్ వీల్ దగ్గరికి వచ్చాము. ఎక్కుదామా అని అడుగుతున్నారు మా వారు. ఎక్కుదాం అంటున్నారు. నాకే ధైర్యం సరిపోలేదు అన్నమాట. మళ్ళీ మా అబ్బాయిని బయట పెట్టాలి అనేసి ఇంకా మేమైతే చాలా భయం చేసేసామండి. ట్రైన్ ఎక్కాము, బోటింగ్ చేసాడు మా అబ్బాయి, షాపింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఒకటి కోళ్ళు ఉన్నాయి, ఆ కోళ్ళు కూడా వీడియో తీసానండి. 2-3 కోళ్ళు ఉన్నాయన్నమాట. లాస్ట్లో మేము వచ్చేసినప్పుడు చూసాము. ఆ జెయింట్ వీల్ కింద నాటుకోళ్ళు, నల్లకోళ్ళు. మా వాడు పట్టేసుకుందాం అంటున్నాడు. చాలా బాగున్నాయండి, నల్లకోళ్ళని పెంచుతున్నట్టున్నారు వాళ్ళు. ఇంకా అయిపోయింది. లాస్ట్ ఇంకా బబుల్స్ తీసుకున్నాడు అన్నమాట. బబుల్స్ ఊదియి ఇలాగ ఊదుతారు కదా, సోప్ వాటర్తో బబుల్స్ ఊదుతారు కదా, అది ఎప్పటి నుంచో కావాలంటున్నాడు. తీసుకోలేదు, ఇంకా అది కూడా తీసుకున్నాడు. బబుల్స్ ఊదడం రాదు, ఆ వాటర్ అంతా పంపేస్తాడు లాస్ట్కి. అది కొంచెం షేక్ చేయాలి నాన్న అని చెప్పాను. వెళ్ళేటప్పుడు ఇలా చేతితో తిప్పితేనే వచ్చేస్తున్నాయి బెలూన్స్ అని ఆడుతూ వచ్చాడనమాట. ఇదేనండి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళండి. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదంతా చూసుకుని మనం ఇలా పక్క నుంచి వెళ్ళిపోవటమే. ఈ బబుల్స్ అవి అమ్ముతున్నాడు కదా, పక్క నుంచి మన కార్పెట్ వేసి కనిపిస్తుంది. ఇంకా మొత్తం అంతా గ్రౌండ్ అంతా ఒకసారి తీసాను. ఇంకా అలా బయటకు వెళ్ళిపోవటమేనండి. మా వారు ఏంటి ఫోన్ చూస్తున్నారు అనుకుంటున్నారా? క్రికెట్ IPL మ్యాచెస్ వస్తున్నాయి కదా, ఆ క్రికెట్ చూస్తున్నారన్నమాట. ఇంటి దగ్గర ఉంటే టీవీలో చూస్తారు, ఇంటి దగ్గర లేరు కదా, టీవీ చూడటం కుదరట్లేదని ఫోన్లో చూస్తున్నారన్నమాట. ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి. అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. సండే రోజు 7 to 7 గంటలకు వెళ్ళాము, 10:30 అయింది ఇంటికి వచ్చినప్పటికి. బాగా ఎంజాయ్ చేసామండి. ఎంతసేపు అయినా ఉండొచ్చు, అంటే 11 గంటల వరకే ఉంటుందంట. అప్పటికి మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు చూడండి. ఇలా బయటకు వచ్చేసాం. ఈ వెనక నుంచి బయటకు వచ్చేయటమే. మన పార్కింగ్ బళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవటం, బళ్ళు తీసుకోవటం. బండికి కూడా మళ్ళీ అక్కడ టికెట్ పార్కింగ్ చేసినందుకు. మొత్తం అన్నింటికి డబ్బులేనండి, డబ్బులు లేకపోతే ఏమీ లేదు. ఇంకా మొత్తం అన్నింటికి డబ్బులు పెట్టాల్సిందే. ఇంకో బెలూన్స్ ఇలా చేత్తో అంటే వచ్చేస్తానమాట. అలాగ ఆడుతూ వెళ్తున్నాడు మా వాడు. ఎక్కడికన్నా వెళ్తే జనాన్ని చూసి చిరాకు పడిపోయేవాడు, వెళ్ళిపోదామని. ఈ పట్టు ఏంటో మరి అలాగ అనలేదు, ఇంకా ఉందాం అన్నాడు. మేమే లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదామని తీసుకొచ్చేసాం అన్నమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ కొండ తీసుకెళ్ళటం. ఇంకా హాలిడేస్ కూడా దగ్గరికి వచ్చేసినాయి కదా, ఇంకా 15 డేస్లో హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఇంకా తీసుకెళ్ళామన్నమాట అండి. మేము కూడా ఎంజాయ్ చేసాం. ఈయన బండి తీసుకురావడానికి వెళ్తున్నారు. ఆ వెనక్కి బ్యాక్ సైడ్ ఎక్కడో పెట్టారన్నమాట బండిని. హ్యాండ్ బ్యాగ్ పాపం ఆయనే మోసారు. ఈ వీడియో మొదలుపెట్టిన కాడ నుంచి ఆయనే హ్యాండ్ బ్యాగ్ మోయటం. ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్ అది ఎక్కడికి పట్టుకెళ్ళలేదు. ఈ మధ్యన ఈ చేతుల నొప్పులు, మెడ నొప్పులు వచ్చిన కాడ నుంచి అక్కడికి పట్టుకెళ్ళలేదు. ఇంకా ఆయనే మోసారు. అందులో వాటర్ బాటిల్ ఇవన్నీ ఎటు పట్టుకెళ్ళామన్నమాట. లాస్ట్ వరకు పాపం ఆయనే మోసారు. మొత్తం వీడియో మొదటి నుంచి చూస్తే ఆయన చేతిలోనే ఉంటుంది హ్యాండ్ బ్యాగ్. బండి తీసుకురావటానికి వెళ్ళారండి. ఆ లాస్ట్లో పెట్టారన్నమాట బండి. ఇవన్నీనేమో మేము వెళ్ళినప్పటికే పార్కింగ్ పెట్టేసి ఉన్నాయి, కార్లు ఇవన్నీ కూడా. అడ్డు రాకుండా మళ్ళీ లాస్ట్కి పెట్టారు. ఇంకో బండి వేసుకుని వచ్చేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయామండి. రోడ్డు పక్కనే ఉంది ఇది, పెద్ద లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు, రోడ్డు మీదే పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకోనండి, ఇదేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు ఇలాగ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, నా ఛానల్ చూస్తూ ఉండండి. ఓకేనండి, మరి ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి. బండి ఎక్కేసాం, బయలుదేరిపోతున్నాం. చూసారా, రోడ్డు మీదకి వచ్చాము, కనిపిస్తుంది చూడండి. అది అంగ మెయిన్ రోడ్ ఎక్కేసాము, అంగ పక్కనే కనిపిస్తుంది. అదిగో చూసారా జెయింట్ వీల్. మనం టర్నింగ్ తిరిగిన దాకా కనిపిస్తూనే ఉంటుంది. ఓకేనండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.